టీమిండియా చరిత్రలో అనితర సాధ్యుడు కోహ్లీ. టీమిండియా ఆస్ట్రేలియాలో పలుమార్లు పర్యటించింది. దిగ్గజ కెప్టెన్లకు సైతం టెస్ట్ సిరీస్ విజయం సాధ్యం కాలేదు. దూకుడెక్కువ, పొగరుబోతూ అతడు ఆస్ట్రేలియా గడ్డపై ఏం సాధిస్తాడని ఎన్నో విమర్శలు. కానీ ఒకే పర్యటనలో విరాట్ కోహ్లీ పలు రికార్డు విజయాలను సుసాధ్యం చేశాడు. తొలుత టెస్ట్ సిరీస్ను అందించిన కోహ్లీ నేడు వన్డే సిరీస్ను సైతం కైవసం చేసుకోవడంతో భారత్ క్రికెట్ చరిత్రలో కోహ్లీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆతిథ్య జట్టుపై తొలి టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ విజయాలు అందించిన టీమిండియా సారథి కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తొలుత ఇటీవల బోర్డర్ గవాస్కర్ 4 టెస్టుల సిరీస్ను 2-1తో సాధించి ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లగా అందని ద్రాక్షగా మిగిలిన సిరీస్ విజయాన్ని అందించాడు. చివరి టెస్టులో వరుణుడు ఆటంకాలు కలిగించుకుంటే 3-1తో భారత్ టెస్ట్ సిరీస్ను సాధించేది. అనంతరం జరిగిన 3 టీ20ల సిరీస్ 1-1తో టీమిండియా సమం చేసింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన 3 వన్డేల్లో మహేంద్ర సింగ్ ధోని 114 బంతుల్లో 87 నాటౌట్, కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 నాటౌట్, అజయ్ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా 3 వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టుపై భారత్కు ఇది తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం. రెండో ప్రయత్నంలో భారత్ ఈ ఘనత సాధించింది. సిరీస్ ఓటమి అనేది లేకుండా భారత్ తమ పర్యటనను ముగించడం గమనార్హం. తొలిసారి 2016లో ఆసీస్ పర్యటనకు వచ్చిన టీమిండియా ఆ ద్వైపాక్షిక వన్డే సిరీస్ను భారత్ 1-4తో ఓడిపోయింది. దీంతో కోహ్లీ సేన సాధించిన వన్డే సిరీస్ విజయమే భారత్కు ఆసీస్ గడ్డపై ఆ జట్టుపై తొలి వన్డే సిరీస్. దీంతో భారత్కు ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్ అందించిన కెప్టెన్గా కోహ్లీ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.